ఏ అది పోతే పోనీరా, దాన్ని మాత్రం నువ్వు తిరిగి ఇంటికి తీసుకురావద్దు చెప్తున్నా నేను. అది కాదమ్మా, అదేదో ఆవేశంలో వెళ్ళిపోయింది, వదిలేయి. ఏంట్రా వదిలేసేది? దానికి నిల్లు వెళ్ళా పొగరే. దాన్ని పెళ్ళాన్ని ఇంటికి తీసుకొచ్చి దాన్ని కొంగు పట్టుకొని తిరుగుదామని చూస్తున్నావా నువ్వు? అమ్మా నువ్వు ప్రతిదాన్ని రాద్ధాంతం చేయకమ్మా, ఇది చిన్న విషయం అమ్మా, దాన్ని పెద్ద చేయకండి. అది చిన్న విషయమా? దానికి ఒక పని రాదు, పాట రాదు, అనవసరంగా తీసుకొచ్చి నా కొంపలో పెట్టుకున్న దాన్ని. అమ్మా నోటికి ఎంత వస్తే అంత మాట్లాడకండి, అదేంటో నాకు తెలుసు, నువ్వేంటో నాకు తెలుసు. దీన్ని ఇక్కడితో వదిలేయండి అమ్మా, గౌరీ లేకపోతే పిల్లలు బెంగ పెట్టుకుంటున్నారు. అంటే అంటే నువ్వు కూడా దాని మాయలో పడ్డావరా? నేను చస్తగాని పేడ వదిలిపోయింది. అమ్మా ఆగమ్మా, నేను ఆ ఉద్దేశంతో అనలేదు, ఆగమ్మా. వదిలేదా? నీకు చస్తే కానీ పేడ వదిలిపోతుంది. పోయి పోయి చాప. కొడుకు నీ మాట వినాలి, నీ కనుసైగంలో ఉండాలంటే అసలు పెళ్లి ఎందుకు చేసావే? కొడుకు పెళ్లి చేస్తే ఒక ఆడపిల్లకు భర్త అవుతాడనే విషయం నీకు తెలియదా? భర్తనే వాడికి బాధ్యతలు ఎలాగుంటాయో నీకు తెలియదా? కొడుకు భార్యతో కొంచెంసేపు చక్కగా మాట్లాడినా తప్పే, భార్యాభర్తలు సరదాగా బయటికి వెళ్ళినా తప్పే. ప్రతి విషయం నీకు చెప్పి చేయాలి, నువ్వు ఉన్నచాటే చేయాలి. అలా అయితే నీకే తప్పు లేదు. కొడుకు పెళ్ళానికి ఏం తేవాలన్నా నిన్ను ఒప్పించి మెప్పించి తేవాలి. అలా అయితే నీకే బాధ లేదు. ఎందుకే అత్తలా మారిన తర్వాత అహంకారాన్ని ఆరంలో ధరించావు? నీ మొండితనం వల్ల బాధపడుతున్నది నీ కోడలు ఒక్కతే కాదే, నీ కొడుకు పిల్లలు కూడా. కాళ్ళ చేతులు బాగున్నాయని ఉరుకులు పెడుతున్నావు. ముందుంది మన పండగ. ఒకరు చేసి పెడితే తినాల్సినంత కర్మ నాకు పట్టలేదు. ఉంటే ఉంటే పోతే పోతా. ఇప్పుడు అలాగే అనిపిస్తుంది, కళ్ళు నెత్తికెక్కాయి కదా. నువ్వు నీ కొడుకు 100 చెప్పినా అది నా ఇంటికి రావడానికి వీల్లేదు అంతే. అరే నేను నా పెండ్లం మాటిని కాముగుంటా, నువ్వు ఇంట్లో నుంచి వెళ్ళిపోయి నీ పెండ్లం మాటిని కాముగుండు. అదేంటి? దానికోసం నా కొడుకుని నాకు దూరం చేస్తారా? ఇదే మాట 35 ఏళ్ల క్రితం మా అమ్మ అన్నప్పుడు నువ్వేం చేసావే? సూత్రం అందరికీ వర్తిస్తుంది. రెక్కలొచ్చిన పక్షి పిల్లల్ని తల్లి బలవంతంగా గూట్లో ఉంచాలనుకుంటే గూటిని చెదగొట్టి మరి వెళ్ళిపోతాయి. అరే నువ్వు వెళ్ళి కోడల్ని తీసుకొని రాపో. ఎలా తీసుకొస్తాడో నేను కూడా చూస్తా. కొడుకు సంసారాన్ని చేతులా చెడగొట్టిన ఇటువంటి తల్లులు మీకెప్పుడైనా తారసపడ్డారా? ఈ కథ కేవలం కల్పితం మాత్రమేనండి, ఎవ్వరినీ ఉద్దేశించినది కాదు. ఇందులో నటించిన నటులందరికీ నా ధన్యవాదాలు.